నమస్తే. క్రిస్టోఫర్ నోలన్ యొక్క కొత్త సినిమా 'ది ఒడిస్సీ' ఈ రోజే రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి అందులో ఉన్న కంటెంట్‌కి విపరీతంగా ప్రాధాన్యత పెరిగిపోతున్న సందర్భంలో థియేటర్ స్క్రీన్ కోసమే కథల్ని రాస్తూ తీస్తున్నటువంటి అతి కొద్ది మంది దర్శకుల్లో క్రిస్టోఫర్ నోలన్ చాలా ముఖ్యుడు. నాకు క్రిస్టోఫర్ నోలన్ అంటే చాలా ఇష్టం. ఇంకా చెప్పాలంటే నేను ఆయనకి ఒక భక్తుడి లెక్క. ఆయన తీసిన అన్ని సినిమాల్ని ఈవెన్ షార్ట్ ఫిల్మ్స్‌తో సహా నేను అన్నీ చూశాను. వాటి నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. నేను యూట్యూబ్‌లో ఈ రివ్యూ వీడియోలు చేయడం ప్రారంభించి ఒక 1.5 ఇయర్ మాత్రమే అవుతుంది. కానీ నేను ఎప్పుడో ఒక 5-6 సంవత్సరాల క్రితమే, ఇంకా చెప్పాలంటే బీటెక్ చదువుతున్న రోజుల్లోనే క్రిస్టోఫర్ నోలన్ డైరెక్షన్ మీద ఇన్ డెప్త్ అనాలిసిస్ చేసి అప్పట్లోనే వీడియో పెట్టాను. కానీ ఆ వీడియో మీద కాపీ రైట్స్ రావడం వల్ల నేను డౌన్‌గ్రేడ్ అయితే చేశాను. డెఫినెట్‌గా క్లిప్స్ అన్నీ తీసేసి కేవలం ఆడియో మాత్రమే పెట్టి అప్లోడ్ చేస్తాను. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. క్రిస్టోఫర్ నోలన్ అంటే నా దృష్టిలో కేవలం ఒక ఆర్డినరీ సినిమా దర్శకుడు మాత్రమే కాదు. ఒక సినిమా అంటే ఏంటి, అది ఎలా ఉండాలి అని చెప్పేసి తీసి నిరూపించినటువంటి ఒక గొప్ప సినిమా దర్శకుడు. అలాంటి క్రిస్టోఫర్ నోలన్ తీసిన గత 3 సినిమాలు కూడా నాకు పెద్దగా నచ్చలేదు. డన్కర్క్ సినిమా నేను థియేటర్లో చూశానో లేదో నాకు గుర్తులేదు, కానీ నాకు అది పెద్దగా నచ్చలేదు. నాకు గుర్తున్నంత వరకు థియేటర్లో నేను చూసిన మొట్టమొదటి క్రిస్టోఫర్ నోలన్ సినిమా టెనెట్. అస్సలు నచ్చలేదు నాకు సినిమా. తర్వాత నేను చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అటామిక్ బాంబ్ మీద ఆ రియలిస్టిక్గా ఆ విజువల్స్ని, ఆ బాంబ్ ఎక్స్ప్లోషన్స్ని చూపిస్తారని చెప్పేసి ఓపెన్ హైమర్ సినిమాకి అయితే వెళ్ళాను. అది కూడా నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. ఇప్పుడు ది ఒడిస్సీ, ఈ సినిమా మీద నాకు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. కానీ ఇది క్రిస్టోఫర్ నోలన్ సినిమా కాబట్టి ఖచ్చితంగా చూడాలి. చూశాను. ట్రూ ఐమాక్స్లో సినిమాని చూడలేకపోవడం అనేది చాలా బాధ పెట్టింది. నేను ఒక సినిమా లవర్ని, ఎస్పెషల్లీ థియేటర్ సినిమా లవర్ని. నేను మొబైల్ ఫోన్స్లో సినిమాని చూద్దామని చాలాసార్లు ట్రై చేస్తాను. నా వల్ల కాదది, అసలు నా వల్లే కాదు. ఒక మంచి సినిమాని థియేటర్లో చూస్తే ఆ కిక్కే వేరండి. అలాంటిది ఐమాక్స్. మన ఇండియన్ ఐమాక్స్ల గురించి మాట్లాడడం లేదు. ట్రూ ఐమాక్స్లో ఎలాంటి సినిమాని చూస్తే ఆ ఎక్స్పీరియన్సే వేరండి. అయినా పర్లేదు, మనకున్న స్క్రీన్స్లో మనకున్న సౌండ్ సిస్టమ్లతో ఈ సినిమా చూసినప్పటికీ కూడా ఎక్స్పీరియన్స్ అదిరిపోయిందండి. ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ ఒక క్రిస్టోఫర్ నోలన్ సినిమా చాలా సాటిస్ఫైయింగ్ అనిపించింది. ఇట్స్ ట్రూలీ ఎ మాస్టర్ఫుల్ సినిమా. ఈ సినిమాను చూసే మన తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న విన్నపం ఏమిటంటే, ఈ ఒడిస్సీ కథ గురించి కొంచెం తెలుసుకుని రీసెర్చ్ చేసి అర్థం చేసుకుని అప్పుడు ఈ సినిమాను చూసే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు క్లారిటీగా సినిమా అర్థమవుతుంది. అలా కాకుండా నార్మల్గా ఏమీ లేకుండా ఎప్పుడు వెళ్ళేలాగా సినిమాకి వెళ్ళిపోతే కనుక మీకు ఈ సినిమా అర్థం కాకపోవడానికి చాలా ఆస్కారాలు అయితే ఉన్నాయి. ఈ ఒడిస్సీ కథ అనేది చాలా 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 పెద్ద కథ. ఇంత పెద్ద కథను తీసుకుని ఒక 3 గంటలు సినిమాగా తీయాలంటే మీరు ఎంత గొప్ప దర్శకుడు అయినా సరే ఆ కథలో ఉన్న ఎమోషన్ అనేది డైల్యూట్ అయిపోతుంది. అందుకే సినిమా చూస్తే కథలో ఎమోషనల్ డెప్త్ అనేది స్క్రీన్ మీద కనిపించదు. బయోగ్రఫీలు కానీ, రామాయణ మహాభారత లాంటి ఇతిహాసాలను కానీ, లేకపోతే ఇలాంటి ది ఒడిస్సీ లాంటి పెద్ద పెద్ద కథలను కానీ తీయాలంటే వెబ్ సిరీస్ల రూపంలోనో లేకపోతే 5-6 పార్ట్లు సినిమాలుగానో తీయాలి. లేకపోతే అంత పెద్ద కథల్ని 3 గంటల సినిమాలుగా తీయాలంటే కథలో ఉన్న మెయిన్ ఈవెంట్స్నైనా త్యాగం చేయాలి, లేకపోతే ఎమోషన్ అయినా త్యాగం చేయాల్సింది. అందుకే మణిరత్నం లాంటి గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ కూడా పొన్నియిన్ సెల్వన్ లాంటి ఒక పెద్ద కథను తీసుకుని 2 పార్ట్లలో నేను సినిమా కథ అంతా చెప్పేస్తానని చెప్పేసి అటు తిప్పి ఇటు తిప్పి సినిమాని చుట్టేశాడు. బట్ క్రిస్టోఫర్ నోలన్ ది ఒడిస్సీ అనే కథలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఈవెంట్స్ని, అలాగే కథలో ఉన్న ఎమోషన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ సినిమాని తీశారు. కానీ ఉన్న సరంజామాతోనే, అంటే క్యారెక్టర్స్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే సిచ్యువేషన్స్ అయ్యి ఉండొచ్చు, అక్కడ ఎమోషన్స్ని బాగా పండించే ఆస్కారం ఉన్నప్పటికీ కూడా దాన్ని డైరెక్టరు సరిగ్గా అందిపుచ్చుకోలేదేమో అనిపించింది. దీని గురించి మీకు ఈ సినిమాలో ఉన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒడిస్సీ అనే క్యారెక్టరు ఒక చిన్న కుక్క పిల్లని పెంచుకుంటాడు. తర్వాత అతను యుద్ధానికి వెళ్ళిపోయి 20 సంవత్సరాలు కనిపించడు. ఆ కుక్క పిల్ల 20 సంవత్సరాలుగా వెయిట్ చేసి చచ్చిపోయే స్థితిలో చాలా దీనావస్థలో ఉంటుంది. 20 సంవత్సరాల తర్వాత ఒడిస్సీ వచ్చి ఆ కుక్క పిల్ల మీద అలా చెయ్యేసి ప్రేమగా నిమ్మరగా తన యజమానిని చూసి పులకరించిపోయి చచ్చిపోతుంది. ఎలాంటి ఎమోషనల్ సీన్ ఇది! ఉన్నది ఉన్నట్టుగా తీసినా సరే కళ్ళంపట నీళ్ళు వచ్చేది, కానీ అసలు ఇంపాక్టే లేదు. అలాగే ది ఒడిస్సీ అనే క్యారెక్టరు 20 సంవత్సరాల పాటు ఇంటికి దూరంగా ఉండి తిరిగి వచ్చి తన కొడుకుని కలుస్తున్నప్పుడు, తన భార్యని కలుస్తున్నప్పుడు, తన నమ్మకస్తులు, తన ఫ్రెండ్స్ని కలుస్తున్నప్పుడు ఆ సీన్స్లో చాలా ఎమోషన్ ఉంది. కానీ డైరెక్టర్ వాటిని సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. క్రిస్టోఫర్ నోలన్ అనే దర్శకుడు నిస్సందేహంగా చాలా గొప్ప దర్శకుడు, అందులో సందేహమే లేదు. కానీ మీకు టైం లేదు కదా. 175 నిమిషాల సమయంలో మీరు ఎంత కథని చెప్పగలుగుతారు? అందుకే సినిమా చూసుకుంటే చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో ఈవెంట్స్ని చూసుకుంటూ వెళ్ళిపోతున్నట్టుగా ఉంటుంది. ఈ సినిమా కథ ఏమిటంటే,
ఒడిస్సీ అనే క్యారెక్టర్ యొక్క 20 సంవత్సరాల జర్నీ. ఫస్ట్ 10 సంవత్సరాలు కూడా అతను యుద్ధం చేస్తూనే ఉంటాడు. తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదామంటే అతనికి 10 సంవత్సరాలు పడుతుంది ఇంటికి వెళ్ళడానికి. ఎన్ని అష్ట కష్టాలు పడి ఎన్నో ఒడి ప్రయాసాలను కూర్చుని ఫైనల్గా 20 సంవత్సరాల తర్వాత తన ఇంటికి ఎలా చేరుకున్నాడు అన్నదే ఒక కథ. అట్లీస్ట్ లాస్ట్ 10 yearsే ది ఒడిస్సీ యొక్క మెయిన్ కథ. ఈ సినిమా కథలో చాలా చాలా ముఖ్యమైనటువంటి ఈవెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా అందరికీ అర్థమయ్యేలాగా తెలుగులో చెప్తాను. ఒంటికన్య రాక్షసుడు, మంత్రగత్తె, సముద్రపు సుడిగుండాలు, భారీ ఆకృతులు కలిగినటువంటి సోల్జర్స్, సముద్రంలో మిమ్మల్ని మైమరిపించేలాగా పాటలు పాడే మాయలు, చనిపోయిన మీ తోటి సైనికులే కనిపించే ప్రాంతాలు. ఇవి మచ్చుక్కి మాత్రమే. ఇలాంటివి ముఖ్యమైనటువంటి ఘట్టాలు కథలో చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఓవర్ ద స్పాన్ ఆఫ్ 10 years జరుగుతూ వచ్చినవి. ఈ 10 సంవత్సరాల్లో ఈ ముఖ్యమైనటువంటి ఘట్టాల మధ్యన చాలా ఎమోషను, చాలా పెయిన్ ఉంటుంది. ఈ సినిమా కథలోని ఎమోషన్ని, మెయిన్ పాత్ర ఒడిస్సీ లేదా అతని యొక్క కుటుంబం పడుతున్న పెయిన్ని ఆడియన్స్ యొక్క హృదయాలకి హత్తుకునేలాగా చెప్పడంలో డైరెక్టర్ సక్సెస్ అవ్వలేకపోయాడు. ఇలా ఎందుకు జరిగింది అంటే దర్శకుడికి టాలెంట్ లేకపోవడం వల్ల కాదు, అతను తీసుకున్నటువంటి చాయిసెస్ వల్ల. మనకి చరిత్రలో గ్రీక్ సివిలైజేషన్ గురించి, దాని యొక్క కల్చర్ గురించి చాలా గొప్పగా చెప్తారు. దాన్ని స్క్రీన్ మీద ఎక్స్ప్లోర్ చేయడంలో కూడా దర్శకుడిగా క్రిస్టోఫర్ నోలన్ ఫెయిల్ అయ్యాడు. అట్లీస్ట్ నాకేమనిపించిందంటే ఆ గ్రీక్ కల్చర్ని రిప్రజెంట్ చేసే గ్రీక్ సింబల్స్ని బ్యాక్డ్రాప్లో కానీ విజువల్స్లో కానీ ఎక్కువగా చూపించి ఉండాల్సింది. ఆ విధంగానైనా సరే ఆ గ్రీక్ సివిలైజేషన్ చూస్తున్నామనే భావన చూసే ఆడియన్స్కి బలంగా కనిపించేది. అలాగే ఈ సినిమా మీద లాంగ్వేజ్ అండ్ కాస్టింగ్ మీద కూడా చాలా పెద్ద కాంట్రవర్సీ అయితే జరిగింది. ఇంక్లూజివ్నెస్తో మిస్రిప్రజెంటేషన్ చేసేలాగా కాస్టింగ్ చేశారని, ఈ జనరేషన్కి జెన్జీ వాళ్ళకి అర్థమయ్యేలాగా లాంగ్వేజ్ని మామ్, డాడ్ అని మార్చారని, దీనివల్ల ఒరిజినల్ అడాప్టేషన్కి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది అని కొంతమంది యొక్క భావన. రెండూ కూడా నాకు పెద్ద ప్రాబ్లమేటిక్గా ఏమీ అనిపించలేదు. ఎందుకంటే ఇది అసలు మన కథే కాదు, మనకి సంబంధమే లేదు కాబట్టి. క్రిస్టోఫర్ నోలన్ తన సినిమాల్లో బ్లడ్, రక్తాన్ని ఎక్కువగా చూపించడు, కానీ కథ ప్రకారంగా కంపల్సరీగా చూపించాలి అన్న చోట్ల కొన్ని చోట్ల చూపించాడు రక్తాన్ని. కానీ నేను తెలుసుకున్న దాని ప్రకారము క్లైమాక్స్ అనేది కథ ప్రకారమే, ఒరిజినల్ అడాప్టేషన్ ప్రకారమే బ్లడ్ బాత్. కానీ సినిమాలో ఎక్కడా కూడా క్లైమాక్స్లో బ్లడ్ అనేది చూపించకపోవడం వల్ల అసలు ఇంపాక్ట్ఫుల్గానే అనిపించలేదు. ఇంకా ఈ సినిమాని టెక్నికల్గా చూసుకుంటే టాప్ నాచ్ వర్క్ ఉంటుందండి. విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, సినిమాటోగ్రఫీ చాలా చాలా బాగున్నాయి. ఈ సినిమాకి ఇవే ప్రాణం. స్క్రీన్ మీద సముద్రాన్ని ఎంత అద్భుతంగా చూపిస్తారంటే కళ్ళు చెదిరిపోతాయి. నిజంగానే మన కళ్ళ ముందు సముద్రం కదులుతుందా అన్న భావన కలుగుతుంది. మళ్ళీ కాస్ట్యూమ్ డిజైన్, ప్రొడక్షన్ డిజైన్ కూడా ఈ సినిమాకి కొంతవరకు మైనస్ అని చెప్పొచ్చు. బట్ సినిమాలో ఆ గ్రీక్ రాజు పెట్టుకునే హెల్మెట్ ఏదైతే ఉంటుందో అదైతే ఎక్స్ట్రాడినరీ అండి. మ్యాక్సిమం సినిమాలో ఒక 4-5 సార్లు కనిపిస్తాడు అలాగా హెల్మెట్ పెట్టుకుని. వచ్చిన ప్రతిసారి కూడా గూస్ బంప్స్ అంతే. ఇంకా సినిమాలో క్యాస్ట్ యొక్క పర్ఫార్మెన్సెస్ కూడా ఒక రకంగా మైనస్ అనే చెప్పుకోవాలి. మ్యాట్ డేమన్, టామ్ హాలండ్, అన్నా హ్యాథ్వే, రాబర్ట్ ప్యాటిన్సన్, చార్లిస్ థీరాన్, జెండాయా ఇలాంటి పెద్ద పెద్ద హాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు అన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరూ కూడా ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. నా వరకు అయితే అన్నా హ్యాథ్వేని తప్పిస్తే మిగిలిన ఏ ఒక్కరూ కూడా వారి వారి పాత్రలకి సరైన న్యాయం చేసినట్టుగా నాకు అనిపించలేదు. ఇంకా ఫైనల్ వర్డ్ ఏంటి అంటే ఇది థియేటర్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చే సినిమా. ఇట్స్ ఎ వెల్ క్రాఫ్టెడ్ ఫిల్మ్. ఎమోషనల్గా అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు అని మీకు అనిపించవచ్చు, కానీ మీరు కథ గురించి కొంచెం అర్థం చేసుకుని తెలుసుకుని కానీ ఒక మంచి స్క్రీన్ ఉండి సౌండ్ సిస్టమ్ బాగా ఉండే థియేటర్లో ఈ సినిమాని చూసినట్టయితే కనుక మీకు టాప్ నాచ్ ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా వస్తుంది. దట్స్ ఇట్. జై హింద్.